మీడియా సామాన్యుడికి పాలకులకు మధ్య ఒక వారధి. మీడియా లేకుంటే పాలకుల నిర్ణయాలు ప్రజలకు తెలియవు, ప్రజల కష్టాలు పాలకులకు తెలియవు. అటువంటి మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మారిన నెంబర్ 1 న్యూస్ గడిచిన దశాబ్ద కాలంగా అనేక సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది. కొన్ని సందర్భాల్లో సామాన్యుల పక్షాన నెంబర్ 1 న్యూస్ చేసిన పోరాటం పాలకులకు కంటగింపుగా మారింది. కక్షగట్టి శాటిలైట్ ఛానల్గా ఉన్న నెంబర్ 1 న్యూస్ ప్రసారాలను ఎంఎస్ఓల ద్వారా అడ్డుకున్నారు. అయినప్పటికీ నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు అదరలేదు, బెదరలేదు, తన పోరు ఆపలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా వేధించినప్పటికీ పడిలేచిన కెరటంలా నెంబర్ 1 న్యూస్ ప్రస్థానం కొనసాగుతుంది. ఇప్పుడు నెంబర్ 1 న్యూస్ నెంబర్ 1 ఓటీటీగా కూడా మారింది. ఇక్కడ ఎంఎస్ఓల ప్రసక్తి లేదు. నేరుగా తమ చేతిలోని మొబైల్లోనూ తమ ఇంట్లోని టీవీల్లోనూ ప్రేక్షకులు నెంబర్ 1 ఓటీటీ ప్రసారాలు చూడవచ్చు. 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు నెంబర్ 1 ఓటీటీ ప్రధాన మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు, ముమ్మారు గిన్నీస్ రికార్డు విజేత డాక్టర్ గజల్ శ్రీనివాస్ నెంబర్ 1 ఓటీటీ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడుతో ఎంఓయు కుదుర్చుకున్నారు. మా నెంబర్ 1 న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. కానీ ఇప్పుడు సామాన్యుడి చేతి నుంచి తెలుగు భాష కోసం వదులుతున్న అస్త్రమే మా ఓటీటీ ప్లాట్ఫామ్ నెంబర్ 1. అంటే నేను చాలా జాగ్రత్త పరుని కాబట్టి మళ్ళీ రేపొద్దున బాగా పాపులర్ అయిపోతే నాకు దొరకడు సుధాకర్ గారు అని ముందుగా ఎంఓయు చేసేసుకుని నేను బుక్ చేశాను అనమాట. సో నెంబర్ 1 ఛానల్ అలాగే నెంబర్ 1 ఓటీటీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మారుమోగబోతుంది. తెలుగు భాషకి ఒక వాహిక ఉన్నది. తెలుగు సంస్కృతికి, తెలుగు రాజకీయాలు, తెలుగు నేలపై జరుగుతున్నటువంటి అనేక అంశాలకి ఒక ముఖ చిత్రం కావాలి, ఒక వాణి కావాలి. ఆ వాణి మన నెంబర్ 1 ఓటీటీ ఛానల్ అవ్వాలని నేను కోరుకుంటూ, ప్రపంచ తెలుగు మహాసభలు మొదటి రోజున నెంబర్ 1 ఓటీటీకి టెస్ట్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చిన రోజునే న్యూస్ ఛానల్స్ రంగంలోనే కాదు, ఓటీటీ రంగంలో కూడా ఇంతవరకు జరగని విధంగా నెంబర్ 1 ఓటీటీ 5 లైవ్ స్క్రీన్లను ఒకేసారి ప్రసారం చేసింది. కేవలం ఒక్క క్లిక్తో 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఏర్పాటు చేసిన 5 వేదికలను విడివిడిగా నెంబర్ 1 ఓటీటీలో ప్రేక్షకులు చూశారు. నెంబర్ 1 ఓటీటీకి టెస్ట్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే 5 స్క్రీన్లను లైవ్ ఇవ్వడం, అవి దాదాపు 42 దేశాలలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఒక చరిత్ర. డాక్టర్ గజల్ శ్రీనివాస్ నెంబర్ 1 మీడియాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయం సాధించింది నెంబర్ 1 ఓటీటీ. దీని వెనుక నెంబర్ 1 మీడియా సంస్థలకు చెందిన 100 మంది సిబ్బంది కృషి, శ్రమ ఎంతో ఉందని మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ తెలిపారు. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ సారథ్యంలో ఆయన సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన గుంటూరులోని వేదిక ప్రాంగణంలో ఏకంగా లైవ్ స్టూడియోనే నెంబర్ 1 మీడియా స్థాపించింది. నెంబర్ 1 లైవ్ స్టూడియోని మహాసభలకు విచ్చేసిన అనేక మంది ప్రముఖులు సందర్శించి తమ అభినందనలు తెలిపారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి ఆధ్యాత్మిక వేదిక నుంచి మొదలయ్యే కార్యక్రమాల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన 5 వేదికల ప్రత్యక్ష ప్రసారాలను నిరంతరాయంగా కేవలం భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 మీడియా ప్రసారం చేసింది. నెంబర్ 1 న్యూస్లోను నెంబర్ 1 ఓటీటీలోనూ లక్షలాది మంది వీక్షకులు అద్భుతమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలను వీక్షించారు. మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టుల జడ్జీలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జేడి లక్ష్మీనారాయణ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కవులు, కళాకారులు, ఇతర రంగాల ప్రముఖులు, విదేశాల నుంచి విచ్చేసిన వివిధ రంగాల విశిష్ట అతిథులు రాకను, వారి ఉపన్యాసాలను, ప్రత్యేక ఇంటర్వ్యూలను, 5 వేదికలపై వైభవంగా జరిగిన సాంస్కృతిక కళారూపాలను, కార్యక్రమాలను ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యక్ష ప్రసారాలను చేసింది నెంబర్ 1 ఓటీటీ. తెలుగు భాష కోసం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎంతగానో కృషి చేసిన నెంబర్ 1 మీడియా సంస్థకు ఆయా దేశాల ప్రముఖులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మారిషస్ దేశ అధ్యక్షులు
ధరంబీర్ గోకుల్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం గర్వించదగ్గ విషయం. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన ఆయా రంగాల ప్రముఖులు, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడుకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నెంబర్ 1 మీడియా సంస్థల రథసారథి ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో 100 మంది నెంబర్ 1 మీడియా సిబ్బంది అహోరాత్రులు వేదిక ప్రాంగణంలోనే ఉంటూ ఈ మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా నడిపించారు. కేవలం ప్రత్యక్ష ప్రసారాలను తాను ఇవ్వడమే కాదు, దేశంలోని మిగిలిన న్యూస్ ఛానల్స్కు కూడా ప్రత్యక్ష ప్రసారాలను తానే అందించింది. ఒక ఓటీటీ టెస్ట్ సిగ్నల్ అందిన వెంటనే ఈ స్థాయిలో, అది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను చేయటం నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఆ ఘనతను సాధించిన తొలి ఓటీటీగా నెంబర్ 1 ఓటీటీ సరికొత్త చరిత్ర సృష్టించింది. అతి త్వరలోనే అతిరథ మహారథుల చేతుల మీదుగా నెంబర్ 1 ఓటీటీని ప్రారంభించి ప్రేక్షకులకు అంకితం ఇవ్వనున్నారు ఎంఎస్ఆర్. నెంబర్ 1 ఓటీటీ ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణమైన ప్రేక్షకులు, వ్యాపార ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు. ప్రేక్షక దేవుళ్ళిచ్చిన ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులోనూ నెంబర్ 1 మీడియా ఇదే విధంగా సమాజం కోసం, సామాన్యుడి కోసం తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. నిక్కచ్చిగా, నిర్భయంగా వార్తలు రాసే మా పందా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు ఎంఎస్ఆర్. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి మా నెంబర్ 1 మీడియాకి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నెంబర్ 1 ఓటీటీ అభిమానులు, ఇతర దేశాల నుంచి వచ్చిన అభిమానులు మమ్మల్ని ఎంతోగా ప్రోత్సహించారు. అలాగే అతి తక్కువ సమయంలో మరి మా నెంబర్ 1 ఓటీటీ మీడియా పార్ట్నర్గా ఉన్న ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మరి మాకు స్పాన్సర్షిప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇలాగే ముందు కూడా కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. అలాగే నెంబర్ 1 న్యూస్ మీడియా అంటే అందరికీ తెలిసిన విషయమే. సామాన్యుడి కష్టాలమే మేము స్పందిస్తున్న తీరు మీకు తెలిసిందే. మరి ఈ మధ్యన మనం అనేక సమస్యల మీద మనం దృష్టి పెట్టాం. ప్రభుత్వం కూడా దీనికి స్పందించి వెంటనే ఈ సామాన్యుడి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో అనేక మంది అధికార పార్టీ చెందిన నాయకులు, ముఖ్యంగా స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, అలాగే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా అనేక మంది అధికారులు, మాజీ అధికారులు జేడీ లక్ష్మణ్ గారు, మాజీ మంత్రులు అనేక మంది మా లైవ్ స్టూడియోకి విచ్చేసి మమ్మల్ని అభినందించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నెంబర్ 1 న్యూస్ పందా ఎప్పుడు కూడా ఇదే రకంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద కాకుండా ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా కానీ, తెలుగుకు సంబంధించిన కానీ, తెలుగు వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మేము ఇదే రకంగా ముందుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.